చండీగఢ్కు చెందిన ఓ తాత కొనుగోలు చేసిన షేర్స్ ఆయన మనవడికి లక్షల ఆదాయం తెచ్చిపెట్టిందులా. ఇంతకీ అసలేం జరిగిందంటే, చండీగఢ్లో ఉండే తన్మయ్ మోతీవాలా అనే ఒక డాక్టర్ ఆయన ఇంట్లో ఉన్న పాత డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలు అన్నీ ఏదో పని మీద చూసుకుంటుంటే ఆయనకు ఒక పాత డాక్యుమెంట్ దొరికిందట. దాన్ని చక్కగా చూస్తే అది 1994లా వాళ్ళ తాత కొన్న 500 రూపాయల విలువైన ఎస్బీఐ షేర్ల బండ్ పేపరు అని తెలుసుకొని షాక్ అయిందట. అప్పట్లో కొన్న ఎస్బీఐ షేర్లను మళ్ళా ఎవరికి అమ్మలేదు, అంటే మర్చిపోయి ఉంటాడని అనుకొని ఇక గట్ల దొరికిన బాండ్ పేపర్ తీసుకొని ఆళ్ళని ఈళ్ళని అడిగితే అప్పుడు 500 పెట్టి కొన్న ఎస్బీఐ షేర్లు 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు పెరిగి దాదాపు 3,70,000 దాకా అత్తాయని అంచనా వేసిదట. అంటే దాదాపు 30 ఏళ్లలో పెట్టిన పెట్టుబడి 750 రెట్లు పెరిగిపోయిందని షాక్ కు గురయ్యి తన్మయత్వంలో మునిగిన తన్మయ్ మోతీవాలా పట్టురాని సంతోషంతోని గిట్లా ఎక్స్ లో పోస్ట్ పెట్టిట్టులా.